మాసమ్మ మొగుడు రామారావు గారి మనవడు, తేజస్సుతో వెలుగుతున్న వీరుడు, నటనను ప్రాణంగా పోసుకున్న నందమూరి నాయకుడు, ధైర్యాన్ని దహించే ధీరుడు, భయపెట్టించే భయంకరుడు, మన దేవరుడు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్బిలీవబుల్. అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని మ్యాచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇండియాలోనే అతి తక్కువ మంది యాక్టర్స్కి మాత్రమే అలాంటి టాలెంట్ ఉంది. అణువణువులో నవరసాలు పండించగల నటుడు మన దేవరుడు. సినిమా ప్లాట్ చూడగానే అర్థమై ఉంటుంది తండ్రి కొడుకుల కథ అని. తండ్రి పాత్రలో ఆ రౌద్రం, కొడుకు పాత్రలో ఆ పిరికిదనం జీవించేశాడనే చెప్పాలి. అన్న డైలాగ్ డెలివరీ గురించి చెప్పవసరం లేదు, ఆయనకి ఆయనే సాటి. ధైర్యాన్ని సంపే భయాన్నవుతా. ఆహా, ఎంత బాగా రాశారండి రైటర్స్. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే విలన్ పాత్రకి ప్రాణం పోశారు. జాన్వీ కపూర్ అందచందాలతో అలరించింది. ఇక హిందీలో మంచి క్రేజ్ ఉండడం కాబట్టి హిందీ మార్కెట్ కూడా బేభత్సం అనే చెప్పాలి. ఆ డిఓపి అండ్ విఎఫ్ఎక్స్ అయితే అరాచకం. ప్రతి షాట్ పీక్స్ అంతే. కొంతమంది రివ్యూవర్స్ ట్రైలర్ గురించి ఆ షాట్ బాగాలేదు, ఈ షాట్ బాగాలేదు అని చెప్పనేసి ట్విట్టర్లో రివ్యూస్ అయితే చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, రెడ్ ఫ్లవర్స్ అంతా ఒక్క ఈ చోటే చేరారులే అని చెప్పడమే. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా సినిమాని సినిమాలానే చూడాలి. మన వాళ్ళకి ఏంటంటే ఒక కొత్త వేలో సినిమాని ప్రజెంట్ చేస్తే మన వాళ్ళకి నచ్చదు. సినిమాని చెప్పినట్లుగా సినిమాలానే చూడాలి. పిక్చర్ అయితే పీక్స్లో ఉండబోతుంది, దానికైతే ఎటువంటి సందేహం లేదు. మీరు చూసిన ప్రతి ఒక్క షాట్ విజువల్ వండర్ అనే చెప్పాలి. చెప్పానుగా, షార్ట్స్ అయితే చాట్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది ఎన్టీఆర్ అన్న విజువల్ వండర్. మొత్తం మోగిపోతుంది థియేటర్. అలా ఉంటుంది. కొరటాల గారు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనేదాన్ని ప్రూవ్ చేశారు. కొరటాల గారు లాస్ట్ సినిమా ఆచార్య ఎలా ఆడినా కూడా ఈ సినిమా అయితే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేశారు. కొరటాల గారు ఫ్యాన్స్కి చెప్పే మాట ఏంటో తెలుసా? కల్టు బొమ్మ ఇచ్చాం అని అనడమే. మరి టైగర్స్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎ ఫిల్మ్ బై కొరటాల శివ.